ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవుల్లో అన్ని వర్గాలకు న్యాయం చేశారని ఎంఆర్పీఎఫ్ రాష్ట్ర మార్చి నాయకులు సర్వజన ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మణ తెలిపారు. బి తాండ్రపాడులోని లక్ష్మణ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం అరాచకంగా పాలించినందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా కల్పించలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తామని చెప్పడం హర్షించదగ్గ విషయమన్నారు. యువత డిఎస్సీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వారి ఆశలను నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి పోలవరం పనులు బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు పైనే ఆధారపడి ఉందని లక్ష్మణ్ అన్నారు. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ కు మంత్రి పదవి ఇవ్వడం స్వాగతిస్తున్నామన్నారు. టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు ఎంత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అన్నిటికీ మోదీ గారు కూడా కేంద్ర నిధులు విచ్చలవిడిగా ఇచ్చి ఖచ్చితంగా మనం ఎంతో నష్టపోయాం. గత 58 ఏళ్ళు కూడా రాజధానిని కోల్పోయాం. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. హైటెక్ సిటీ అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారు. మరి ఇప్పుడు కూడా హైటెక్ సిటీ లాంటి హైదరాబాద్ నగరం లాంటి మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మరోసారి ఈ యొక్క 5 ఏళ్ల కాలంలోనే హైదరాబాదు నగరం మాదిరి తీర్చిదిద్దాలని మరి హైటెక్ సిటీలను దిద్దాలని పోలవరాన్ని పూర్తి పునర్నిర్మించి మరి ఎలాంటి